నమస్తే గురువుగారు. ఆయుష్మతి భవ. గురువుగారు, మనం సాధారణంగా ఒక వ్యక్తి జీవితం అన్నీ బావున్నా సరే, ఎందుకో ఒకలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చికాకుగా ఉంటూ ఉంటారు. దానికి వాళ్ళ పేరు, వాళ్ళ నంబర్ కూడా కారణం అని మీరు అనేక సందర్భాల్లో చెబుతూ ఉంటారు. చాలామంది పేర్లని మనం ఎగ్జాంపుల్స్‌గా తీసుకొని కూడా మన ఆడియన్స్‌కి చెప్పడం జరిగింది. ఈ వీడియోలో సాధారణంగా మనం అశోక్ అన్న పేరు ఎక్కువ మందిలో వింటూ ఉంటాం. రైట్? సో, అశోక్ అనే పేరు గల వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అశోక్ అనే పేరు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు అశోక్ రెడ్డి ఉండొచ్చు, అశోక్ రావు ఉండొచ్చు, అశోక్ నాయుడు ఉండొచ్చు. అశోక్ వర్మ ఉండొచ్చు, ఏంటి అశోక్ వర్ధన్ అని ఉండొచ్చు. రకరకాల పేర్లు ఉంటాయి, కానీ పిలిచేది అశోక్ అని పిలుస్తారు. హ్మ్. అశోక్ అంటే అర్థం ఏంటి? అసలు శోకము లేనివాడు అనేది అర్థం కదా. శోకము లేనివాడు అశోకుడు. కానీ వీళ్ళకి లైఫ్లో సెకండ్ హాఫ్ అంతా శోకమే. సెకండ్ హాఫ్ అంతా అంటే ఎంత రావాలి ఏజ్ వాళ్ళకి? 40 ఇయర్స్ తర్వాత 40 ఇయర్స్ తర్వాత వీళ్ళ లైఫ్లో మిగిలేది శోకమే. స్టార్టింగ్లో వీళ్ళు లైఫ్ చాలా బాగుంటుంది, కెరియర్ అందుకోవడం చాలా బాగుంటుంది, వీళ్ళకి ఆలోచన చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటారు, ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. అశోక్ అనే పేరు పెట్టుకునే వాళ్ళతో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. స్టార్టింగ్లో ఏది చదువు అయిపోయి వాళ్ళు ఉద్యోగంలోకి వ్యాపారంలోకి వచ్చే మూమెంట్లో వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటుంది, మంచి అట్రాక్టివ్గా ఉంటారు. వీళ్ళు మాట్లాడేది 10 మందికి నచ్చుతుంది, వీళ్ళు చెప్పే మాటలన్నీ 10 మంది నమ్ముతారు. అండ్ వీళ్ళు కూడా వీళ్ళు నమ్ముతారు బాగా. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకన్నానంటే అది రైటో రాంగో కూడా ఆలోచించుకోకుండా మంచి కాన్ఫిడెన్స్తో ఉంటారు వీళ్ళు. అది ఓవర్ కాన్ఫిడెన్సే. రైట్. ఏంటి అంటే ఆ వయసుకి అది వాళ్ళకి అది కాన్ఫిడెన్స్ కింద లెక్క, కానీ దూరం నుంచి చూసే వాళ్ళకి అది ఓవర్ కాన్ఫిడెన్స్ కింద లెక్క. సో వీళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఏదైనా ఆలోచన వస్తే ఇతరులతో డిస్కస్ చేయరు. ఎందుకంటే ఎవరికన్నా చెప్తే వాళ్ళు మళ్ళీ డిస్కరేజ్ చేస్తే నేను దాన్ని తట్టుకోలేను అనే మెంటాలిటీ కలిగి ఉంటారు వీళ్ళు. ఎవరికన్నా చెప్తే ఇప్పుడు నేను పలానా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నా, ఇట్లా నేను ఒక మార్కెటింగ్ చేయాలనుకుంటున్నా, లేకపోతే ఈ పద్ధతిలో ఒక చిట్ ఫండ్ కంపెనీ పెట్టాలనుకుంటున్నా, లేకపోతే ఇట్లా నేను ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదో చేయాలనుకుంటున్నా, లేకపోతే ఇలా ఏదో డెవలప్మెంట్ క్రెడిట్ సొసైటీ అని పెట్టి ఒక బ్యాంక్ లాగా పెట్టాలనుకుంటున్నా, ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తారు. లేదా ఒక పెద్ద 200-300 ఎకరాల భూమి తీసుకొని వాటిల్లో ఎర్రచందనం చెట్లు పెంచి పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తారు. పెద్ద ఆలోచనలు చేస్తారు. అవి ఎవరితో డిస్కస్ చేయరు. ఇవి గ్యారంటీగా సక్సెస్ అవుతుంది చూసుకో అని చెప్పే కాన్ఫిడెన్స్లో ఉంటారు వాళ్ళు. సో ఆ కాన్ఫిడెన్స్ ఏమవుతుంది, ఒకనాటికి తీసుకెళ్ళి దానికి కారణం వాళ్ళ పేరులో ఉండే 18వ నంబరు. సో వీళ్ళ జీవితం చదువు అయిపోయి కెరియర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి మంచి టేక్ ఆఫ్లో ఉంటుంది. 35-36కి మంచి పీక్ స్టేజ్లో ఉంటుంది, మంచి టాప్ గేర్లో వెళ్తూ ఉంటుంది వాళ్ళ వెహికల్. బట్ 40 ఎంటర్ అయ్యే మూమెంట్కి 1 by 1 ఒక్కోటి వాళ్ళ జీవితంలో నిజాలని తెలుసుకొని నిజాలన్నీ బయటపడి వాళ్ళు రియలైజ్ అయ్యి నేను ఇది చేయకుండా ఉండాల్సింది, నేను ఇట్లా చేయకుండా ఉండాల్సింది, ఈ పని చేయకుండా ఉండాల్సింది, ఈ స్టెప్ వేయకుండా ఉండాల్సింది అనే ఆలోచనలు వాళ్ళకి మొదలవుతాయి. వీళ్ళ పేరులో ఉన్న నంబర్ వల్ల చాలా దారుణమైన ఆర్థికమైన ఇబ్బందులు పడతారు, డౌన్ఫాల్ అయిపోతారు బాగా. అంటే 18వ నెంబర్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుంది? 2 రకాల నెంబర్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి 18వ నెంబర్ ఉంది, ఇంకోటి 1 and 6 కాంబినేషన్ ఉంది. ఈ 1 and 6 కాంబినేషన్ ఏంటంటే కిందకు పడేస్తే మళ్ళీ పైకి లేవడానికి కష్టమవుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక 10 అడుగులు పైనుంచి కింద పడితే లేవచ్చు, ఒక బైక్ నుంచి కింద పడితే లేవచ్చు, ఏంటి లేదా ఒక బస్సులోంచి కింద పడితే లేవచ్చు. కానీ అదే ఒక 5 అంతస్తుల బిల్డింగ్ మించో 10 అంతస్తుల బిల్డింగ్ మించో పడితే ఏమవుతుంది? వీళ్ళ పరిస్థితి అలా అవుతుందన్నమాట. ఖచ్చితంగా అశోక్ అనే పేరు పెట్టుకునే వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా సరే, ఏమంటే ఈ అశోక్ పేరు గురించి చెప్పారు, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది అని అడుగుతారు. మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా సరే 1 నుంచి 9 వరకు ఉండే నెంబర్లు ఏవైతే ఉన్నాయో
ఈ 9 నెంబర్లో మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టండి, 18వ నెంబర్ అనేది ఎవరికి మంచిది కాదు, అది ఎవరి పేరులో ఉండకూడదు. 1 and 6 కాంబినేషన్ అనే కాంబినేషన్ ఎవరి పేరులో ఉండకూడదు, అది ఎవరి పేరులో రాకూడదు. ఇప్పుడు 1 and 6 అనేది అయితే 1 and 8 అనేది ఎలా చూడాలంటారు? ఇప్పుడు మనం ఇంతకుముందు మీరు చెప్పారు టోటల్ నెంబర్ మనం యాడ్ చేసేస్తాం కదా! మరి 1, 6, 1, 8 దాంట్లో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఓకే. ఎట్లా అయితే 2 + 3 కలిపితే 5 అని ఎట్లా అవుతుందో, హ్మ్. ఇది 1 and 6 కాంబినేషన్ అనేది ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అది. ఓకే. ఈ అశోక్ అనే పేరులో ఉండే అక్షరాలు, దాంట్లో ఒక సిస్టంలో 18వ నెంబర్ ఉంటుంది, ఇంకో సిస్టంలో 1 and 6 కాంబినేషన్ ఉంటుంది. ఈ రెండు కూడా అశోక్ అనే పేరు గల వ్యక్తిని ఎవరైనా సరే న్యూమరాలజీ కరెక్షన్ అయితే ఓకే, అవ్వకపోతే గనక వాళ్ళ లైఫ్ ఒకటి ఈ మూడిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఇది నేను వాళ్ళని ఎవరినో భయపెట్టడానికి చెప్పట్లేదు, రైట్. లేదా ఎవరినో మభ్యపెట్టడానికి చెప్పట్లేదు. తెలుసుకొని వాళ్ళు జాగ్రత్త పడతారు జాగ్రత్త అని. పడి వాళ్ళ లైఫ్ని కాపాడుకోవాలి. వాళ్ళు క్షేమంగా ఉండటం ద్వారా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు రక్షించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు గురుగారు మరి పేరైతే ఉంది వాళ్ళకి. మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిష్కార మార్గాలు ఉంటాయిగా? ఉంటాయి, పేరు కరెక్షన్ చేసుకోవాలి. ఓకే. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అందులో అక్షరాలని మనం సెర్చ్ చేస్తాం, దాంట్లో మనం స్పెషల్. ఈ అశోక్ అనే పేరుని ఎట్లా చేసుకోవాలి, ఏ స్పెల్లింగ్ పెట్టుకోవాలి, పిలిచేది అశోకే. అశోక్ అనే పదంలో దోషం లేదు, హ్మ్. ASHOK అనే అక్షరాల్లో దోషం ఉంది. ఓకే. ఈ అక్షరాల్లో ప్రాబ్లం ఉంది. ఈ అక్షరాలని దీంట్లో సంఖ్యాబలం ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లం వల్ల అశోక్ అనే వ్యక్తి 40 ఏళ్ళు దాటిన తర్వాత ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అకార్డింగ్ టు హిజ్ ప్లానెటరీ కండిషన్ ఎయిదర్ యాక్సిడెంట్ అన్న అవ్వాలి, లేదా సూసైడ్ అన్న చేసుకోవాలి, లేదా బెడ్ రిడెండ్ అన్న అవ్వాలి. ఈ 3 మరణాంతకమే. కాబట్టి ఇలాంటి సంఘటన ఏ ఒక్క అశోక్ జీవితంలో జరగకూడదు అనే పవిత్రమైన ఆశయంతో నేను చెప్తున్న మాట. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. కరెక్షన్ చేసుకోవాలి. దీనికి ఏ జాగ్రత్త పనికిరాదు. హ్మ్. నేను శతచండీ హోమం చేస్తానన్నా కూడా ఈ నెంబర్ నుంచి మనం కాపాడబడలేము. ఖచ్చితంగా నేమ్ కరెక్షన్ అయితే చేసుకోవాల్సిందే. పేరులో రాంగ్ నెంబర్ లేకుండా కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం 100కి 100 పాళ్ళు ఉంటుంది. ఓకే. ఇది ఏ అశోక్ అయినా వర్తిస్తుంది. నా డేట్ ఆఫ్ బర్త్ ఇదండి, నాకు కూడా వర్తిస్తుంది అంటే, మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే పేరు కరెక్షన్ చేసుకోవడం ద్వారా మాత్రమే మనం యోగవంతమైన జీవితాన్ని, క్షేమవంతమైన జీవితాన్ని, అదృష్టవంతమైన జీవితాన్ని పొందగలుగుతాం. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. గురువుగారు, అశోక్ అనే పేరు గల లక్షణాలు ఎలా ఉంటాయి? వాళ్ళకి ఎటువంటి అంటే మీరు చెప్పినట్టు భయపెట్టడం కాదు అది. వాళ్ళు జాగ్రత్త పడడం కోసం 100కి 100 పాళ్ళు భయపెట్టినందువల్ల నాకు వచ్చే అంశం ఏమీ లేదు. ఎటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది? ఆల్రెడీ మీకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్లో కొంతమంది అశోకుల్ని మీరు రీసెర్చ్ చేసుకోండి రైట్. కదా. ఇప్పుడు ఇలా జరుగుతుందని చెప్తున్నా నేను, నా మాట నమ్మకల్లా కొంతమంది అశోకుల్ని మీరు రీసెర్చ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా అశోక్ గల పేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్త పడతారని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ధన్యవాదాలు. ఆయుష్మతి భవ.